నరేష్, అది థ్యాంక్స్ గివింగ్ డేకి బగురా వాటర్ ఫాల్స్ పోదామా? పెద్ద ప్లానింగ్. బగోరా వాటర్ ఫాల్సా? బాగుంటుంది బ్రో, పోదాం. వంశీ, నీదేంది? లేదు మహేష్, నేను ఉండట్లేదు, అవుట్ స్టేషన్ వెళ్తున్నాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. కార్లో పోదామా, ఫ్లైట్లో పోదామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఫ్లైట్ అంటే టూ ఎక్స్పెన్సివ్ అవుతుంది బ్రో. ఫ్లైట్ ఎందుకు, కార్లో పోదాం బెటర్. మన నలుగురం పోతే బడ్జెట్లో పోవచ్చు. డీజిల్ ఖర్చు కలిసి వస్తుంది. ఇగో నువ్వున్నావు, నేనున్నా, రాకేష్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, నలుగురం కలిసి పోదాం. పోదాం బగారా వాటర్ ఫాల్స్, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఏం రాజేష్, బగారా వాటర్ ఫాల్స్ అంట జింగ్ జింగ్ ఉంటది, పోదాం. థ్యాంక్స్ గివింగ్ డే వస్తుందిగా, మళ్ళీ ఆఫీస్ ఉంటది కదా రాకేష్. థ్యాంక్స్ గివింగ్ డే వస్తుంది, 4 days హాలిడేస్ అంటే మళ్ళీ ఆఫీస్ ఉందంటావు. ఎప్పుడది తెలియదా నీకు? థ్యాంక్స్ గివింగ్ డే అంటే 4 days హాలిడేస్, 3 years ఎక్స్పీరియన్స్ ఉందంటావు. జెన్యూ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయింది. 3 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ బ్రో నాకు. మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ డే తెలియదా నీకు? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. కన్ఫ్యూజ్ అయిపోయినా, అది మా దాంట్లో వేరేదనేది థ్యాంక్స్ గివింగ్ డే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. థ్యాంక్స్ గివింగ్ డేని అదేదో పేరు అనేది. అరే ఏం మంచి ఉన్నాడన్నా ఆయన. 3 years అంటుండు. థ్యాంక్స్ గివింగ్ డే తెలియదు అంటాడు, వేరే పేరుతో అంటాడు. 3 years అంటుండు, నాకైతే డౌటే. 3 years అంటాడు, జెన్యూన్ అంటాడు. ఈ డే లైట్ సేవింగ్ ఏమో కానీ నరేష్, ఈ బేగంపేట ట్రాఫిక్ అయితే నాకు టూ ఇరిటేటింగ్ ఉంది తెలుసా. నువ్వు బేగంపేటకే అట్లా అంటే నా ఎల్బీ నగర్ బ్రో, నేను ఎవరిని చెప్పుకోవాలి ఈ నుంచి ఆడికి రానికి? నువ్వు అట్లా అంటే రాజేష్, మరి నీకెట్లా రాజేష్? అంతా కవర్ చేయాలా? డే లైట్ సేవింగ్ నుంచి ఎలా వస్తావు చెప్పు? డే లైట్ సేవింగ్ అంటే డే షిఫ్ట్ లో వస్తావా మనం? నువ్వు ఏంది భయ, నువ్వు 3 years నుంచి చేస్తున్నా అంటున్నావు, డే లైట్ సేవింగ్ అంటే తెలియదా నీకు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? 3 years జెన్యూన్ ఎక్స్పీరియన్స్ బ్రో నాకు. మాకు నమ్మకం లేదోరా, ఏమనుకో. డే లైట్ అంటే మార్నింగ్ వస్తా అంటావు నువ్వు. అరే డే లైట్ సేవింగా? మేము డే లైట్ సేవింగ్ ని మూన్ లైట్ అంటుండే, గది కన్ఫ్యూజన్ ఈ మాకు. మూన్ లైట్ సేవింగ్ ఎక్కడిది బ్రో, నేను ఎప్పుడు వినలేదు. కాదు బ్రో, మేము మూన్ లైట్ సేవింగ్ అంటుండే. అది కూడా తెలియదు బ్రో మరి? పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏం రాకేష్, డే లైట్ సేవింగ్ అంటే ఏంటో తెలియదు ఆయనకి? ఏమో భయ్యా, అస్సలు అర్థమైతలేదు. 3 years క్యాండిడేట్, 3 years ఎక్స్పీరియన్స్ అంటుండు. జెన్యూన్ 3 years ఇక ఆయనకుంది, నీకుంది జెన్యూన్ ఎక్స్పీరియన్స్. Hey Srikanth, this is Rajesh from Kallu Technologies. How are you? This is Rajesh from Kallu Technologies. How are you? నీ బొందరా, నీ బొందా. Good Srikanth, thanks for asking. I reached you for a .NET developer role, Srikanth. Okay, sounds good. Hey, and phone పెట్టేవా? Are you open for new opportunities? Hey, phone పెట్టేవా? ఏమైంది భయ్యా? డైవర్సిటీ క్యాండిడేట్స్ అంటే ఇండియన్స్ కి ఎందుకు కాల్ చేస్తున్నావు నువ్వు? అరే మర్చిపోయినా భయ్యా. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఓకే సరే, చేస్తా భయ్యా, అట్లే చేస్తా. Hello George. Hey George, Rajesh from Kallu Technologies. How are you? Good George, thanks for asking. George, I reached you for a .NET developer role for a remote opportunity. Are you open for new roles? It's a remote position, but we need a candidate who is divorced. Are you divorced? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Yes, we need a divorced candidate. డైవర్స్ గురించి ఎందుకు అడుగుతావా? డివోర్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? డైవర్సిటీ అంటే తెలియదా నీకు? డైవర్సిటీ అంటే డివోర్స్ తీసుకున్నాడే కదా భయ్యా. డైవర్సిటీ అంటే సిటిజన్స్, అంగ్రేజ్. అరే భయ్యా, అట్లనా? ఈ మాత్రం హిందిస్తే చాలు, చెల్లరగిపోతారనా? సరే భయ్యా, చూస్తా. ఓకే, రాకేష్ భయ్యా, మీకు వాట్సాప్ వర్క్ అవుతుందా? వస్తుంది, ఒక సబ్మిషన్ కూడా ఇప్పుడే చేసిన. అరే నేను గంట సేపటి నుంచి ట్రై చేసిన భయ్యా, మాన్స్టార్ వర్క్ అయితే లేదు. ఒకసారి నా చూడవా జరా? ఏం పెట్టినా భయ్యా స్ట్రింగ్?
ఏముంది భయ్యా, అర్జెంట్ రిక్వైర్మెంట్ జావా డెవలపర్ 10+ years ఎక్స్పీరియన్స్ అంతే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. నీకు నిజంగా ఉందా 3 years ఎక్స్పీరియన్స్ రాజేషు? అరే ఎప్పుడు అట్లాంటివేంది భయ్యా, జెన్యూన్ 3 years ఎక్స్పీరియన్స్ భయ్యా నాకు. వాళ్ళ పేపర్లోనే చూద్దాం. ఇదేంది ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తేల్చుకున్నాం రా. ఓ ఈ అమ్మ పడవ. జెన్యూన్ ఉన్నోనికి ఎవరు అర్జెంటు 8+ పెట్టరు భయ్యా. చెప్పు, నిజం చెప్పు ఇప్పుడు సంగతి. ఆ రిక్వైర్మెంట్ లా మెన్షన్ చేసిందని అట్లా పెట్టినున్నా రాకేష్. అర్జెంట్ అంటే అది అర్జెంట్ అంటే ఎమర్జెన్సీ, అది స్ట్రింగులో పెట్టకూడదు భయ్యా. అరే సర్చ్ లో ఎవరు పెట్టరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. 3 years నిజంగా ఉందా చెప్పు రాజేషు, నిజం చెప్పు, నీ స్టోరీ ఏంది ఇప్పుడు? అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. అరే అట్లా గట్టిగా మాట్లాడకు భయ్యా, జర పక్కకు పోయి మాట్లాడదాం, ఏమనుకోకు. సరే నడు మళ్ళీ. నువ్వు రా రాకేష్, నీకో మాట చెప్తా జర. పద. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సరే చెప్పు, ఏంది స్టోరీ నీది ఇప్పుడు? నీకో మాట చెప్పాలి రాకేష్. యాక్చువల్గా ఏంటంటే నాకు యాక్చువల్గా జెన్యున్ ఎక్స్పీరియన్స్ కాదు. అది అర్థమవుతుంది మాకు అందరికి ఇక్కడ. యాక్చువల్గా ఈ జాబ్ ఎట్లొచ్చిందంటే నేను అమీర్పేట్ ఆర్కే స్పోకెన్ ఇంగ్లీష్లో జాయిన్ అయినా భయ్యా. 1800 రూపీస్ కట్టి జాయిన్ అయినా. దాని ఎదురు ఇంకేమైందంటే సెకండ్ డే యూఎస్ స్టాఫింగ్ 3 days క్రాష్ కోర్స్ అని పెట్టిండు భయ్యా. 3 days? అవును భయ్యా. అయితే పోయి తెలుసుకున్నా ఇదేందని. జాయిన్ అయితే దాంట్లో జాయిన్ అయినాక స్ట్రింగులు చెప్పిండు, స్టేట్లు చెప్పిండు, టెక్నాలజీలు చెప్పిండు. తర్వాత బ్యాక్ డోర్ గా భయ్యా అది. ఆడేం చెప్పిండు 38,000 ఫర్ ఇంటర్వ్యూ, ప్రాక్సీ ఇంటర్వ్యూ అండ్ స్టాంప్ డ్యూటీ అంట భయ్యా. 38,000 కట్టినవా? 38,500 భయ్యా. 38,500 రూపీసా? అయితే ఏముంది భయ్యా, వాడే నా ప్రాక్సీ ఇంటర్వ్యూ తీసుకుండు, వాడెవడో ఇంటర్వ్యూ తీసుకుండు. ఆఫర్ లెటర్ వచ్చింది భయ్యో. ఫైనల్ గా మీరు ఆఫర్ లెటర్ వచ్చినాక ఇప్పుడు ఆఫర్ లెటర్ వచ్చింది కదా, జాయినింగ్ డేట్ బిఫోర్ 40,000 కట్టాలి భయ్యా. ఏంటి బాబన్నా ఇంకోసారి 40,000 కట్టాలి భయ్యా. ఏంది 38,000 ప్లస్ మళ్ళా 40,000, మొత్తం 80,000 భయ్యా. ఈ 1,800 తో కలిపి ఎగ్జాక్ట్ గా 80,000 అయినాయి భయ్యో. ఓహో పెద్ద స్కెచ్చే. బానే ఉంది కథ. మళ్ళా వాడు 1 కండిషన్ మీద జాయిన్ చేయించుండు భయ్యా. ఏం కండిషన్ అది? ఆఫర్ లెటర్ వచ్చినాక వాడిని కాల్ చేయొద్దన్నాడు, డిస్టర్బ్ చేయొద్దన్నాడు, స్ట్రింగులు కూడా అడగొద్దన్నాడు భయ్యా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఓయమ్మనే. ఇంకొకటి ఏం చెప్పిండంటే ఒకవేళ ప్లేస్మెంట్ చేసిన అనుకో భయ్యా, ప్లేస్మెంట్ అయితే మాత్రం 10% ఇన్సెంటివ్ ఆయనకి ఇయ్యాలంట భయ్యో. 10%? అవును భయ్యా. పో, మస్తు వస్తాయి పో నెంబర్లన్నీ. 10% ఇద్దు పో. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. పరిస్థితి ఏం చేయాలో ఏం అర్థమైతలేదు భయ్యా. ఈడికొచ్చినాకనేమో అంత కొత్త ఉంది, ఏం అర్థమైతలేదు, ఏం సుధరాయిస్తలేదు భయ్యా. బాగా ఆర్కే ఫంక్షన్ పక్కన పెట్టిండు కదా, ఆర్కే స్పోకెన్ ఇంగ్లీష్ పక్కన పిలిచిండు పో. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. అయితే నేను చిట్టేస్తున్నా భయ్యా 2 lakhs ది. అయితే ఆ అమౌంట్ చేసినాయి, చేతికి వచ్చినాయి. ఎవరన్నా మనోళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఇప్పియారాదు భయ్యా? ఉండని, ఇప్పుడు నీ దగ్గర పెట్టుకో, ఇప్పుడు తర్వాత పనికొస్తాయి. ఏం లేదు భయ్యా, నాకున్నాయి భయ్యా. ఇది ఇస్తే శాలరీ వస్తుంది భయ్యా ఎట్లయినా. ఇప్పుడు వాని గట్టినవు కదా, ఇప్పుడు పని ఉంటది నీకు. నెక్స్ట్ మంత్ దాకా పెట్టుకో, తర్వాత చూద్దాం దాని గురించి. సరే భయ్యా, జర ఏమన్నా నిలిపియే భయ్యా, మంచిగా చేసుకుంటా. చేద్దాం. సరే భయ్యా, ఎవరికి చెప్పకపోయా నేను చెప్పినట్టు. లే అట్లేం లే.